పవిత్ర తిరుమల పుణ్యక్షేత్రంలో విధులు నిర్వహిస్తున్న ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి కాసుల కోసం కక్కుర్తిపడి అడ్డంగా దొరికిపోయాడు. టీటీడీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న పెంచలయ్య శ్రీవారి హుండీలో 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ను దొంగిలించాడు. దాన్ని ట్రాలీలో దాచిపెట్టి తీసుకెళ్తుండగా విజిలెన్స్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. అతనిపై తిరుమల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ పెంచలయ్య మామూలోడు కాదు. శ్రీ వెంకటేశ్వర స్వామి హుండీకే కన్నం వేసినవాడు. ఎంతటి తెలివిగల దొంగైనా ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి మర్చిపోతాడని, అలాగే పట్టుబడతాడని నానుడి. పెంచలయ్య పరిస్థితి కూడా ఇదే. సాగినంత కాలం నా అంతటి వాడు లేదన్నట్టుగా తిరుమల పరకామణిలో బంగారం మాయం చేశాడు. పరకామణి సేవలో ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు. గతంలోనూ చాలా మంది దోచారు, కటకటాల పాలయ్యారు. పెంచలయ్య కూడా అదే పని చేశాడు. కాకపోతే ఇతను కాంట్రాక్ట్ ఉద్యోగి. పోయేదేమీ లేదు, వచ్చేదే లే అనుకు తప్ప ఎన్ని కష్టాలు వస్తాయని అనుకోకపోయి ఉండొచ్చు. రెగ్యులర్ ఉద్యోగులతో పోల్చుకుంటే కాంట్రాక్ట్ ఉద్యోగిగా పెంచలయ్య జీతం చాలా తక్కువ. అందుకే ఇంతమందిని ఆదుకునే దేవుడు తనను ఆదుకోలేకపోతాడా అనుకున్నాడు. ఎందరెందరికూ కోట్లకు కోట్లు సంపాదించుకునే అవకాశం ఇచ్చిన శ్రీవారు తనకు ఏదో ఛాన్స్ ఇవ్వకపోతాడని భావించాడు. నక్కను తొక్కి వచ్చినట్లుగా నిజంగానే ఆ ఛాన్స్ దక్కింది. ఎందరెందరికో దక్కని పరకామణి సేవ అంటే శ్రీవారి హుండీలో పడే డబ్బు, బంగారం లెక్కించే అవకాశం దొరికింది. అందరి మెప్పు పొందిన పెంచలయ్య వచ్చిన ఛాన్స్ను దుర్వినియోగం చేసుకోకుండా సీసీ కెమెరాల కన్నుగప్పి చేతివాటాన్ని ప్రదర్శించాడు. జనవరి 11న పరకామణి నుంచి 100 గ్రాముల బంగారు బిస్కెట్ను దొంగిలించాడు పెంచలయ్య. అయినా మొదట్లో కెమెరాలు పసిగట్టలేదు. అష్టకష్టాలు పడి ఓ 100 గ్రాముల బంగారాన్ని దోచి ఎక్కడెక్కడో దాచేస్తే విజిలెన్స్ అధికారులు కనిపెట్టారు. పెంచలయ్యను బుక్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకొని 4 తగిలించారు. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అగ్రిగోల్డ్ కంపెనీ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగిగా 2 ఏళ్ల నుంచి పనిచేస్తున్న పెంచలయ్య సులువుగా డబ్బులు సంపాదించడం టార్గెట్గా పెట్టుకున్నారు. శాంపిల్గా చిన్న చిన్న బంగారు వస్తువులను దొంగలించడం మొదలుపెట్టాడు. ఆ డబ్బుతో కొండ కింద జల్సా చేయడం మొదలుపెట్టాడు. పెంచలయ్య తీరుపై టీటీడీ విజిలెన్స్ అధికారులకు అనుమానం వచ్చింది. అంతే, సిబ్బందితో నిఘా పెట్టించారు. జనవరి 11న కోల్డ్ స్టోరేజ్లోని ఉన్న 100 గ్రాముల బిస్కెట్ను దొంగిలించాడు. ట్రాలీకి ఉన్న పైపులలో దాచిపెట్టాడు. అసలే అనుమానంతో ఉన్న విజిలెన్స్ సిబ్బంది సోదాలు మొదలుపెట్టారు. అక్కడున్నది పెంచలయ్య ఒక్కడే. బిస్కెట్ ఎలా మాయమైందబ్బా అనుకుంటుండగానే పెంచలయ్య అక్కడి నుంచి ఉడాయించాడు. విజిలెన్స్ సిబ్బంది ఫిర్యాదు మేరకు తిరుమల 1 టౌన్ పోలీసులు కేసు పెట్టారు. దర్యాప్తు మొదలుపెట్టారు. పెంచలయ్యను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలి అనే మాట ఒకటుందిగా, అలా 4 తగిలించి విచారించారు. దెబ్బకు పెంచలయ్య నోరు విప్పాడు. తన చోరీల చిట్టాను విప్పాడు. పరకామణి నుంచి ఇప్పటి వరకు 1/2 కిలోకి పైగా బంగారాన్ని కాజేశాడని పోలీసులు గుర్తించారు. ఇవిగాక భక్తులు వెంకటేశ్వర స్వామి హుండీలో వేసిన చిన్నా చితక ఆభరణాలు అంటే ముక్కు పుడకలు, చెవిపోగులు, గాజులు వంటివి కాజేశారని ఒప్పుకున్నాడు. పెంచలయ్య ఇంట్లో గాలించగా 1/2 కోటికి పైగా విలువైన బంగారపు బిస్కెట్లు, వస్తువులు కనిపించాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.